పచ్చి అబద్ధాలని నిస్సిగ్గుగా నిజాలు చెప్పేవాడు కూడా చెప్పనంత గట్టిగా బలంగా చెప్పగలిగిన వాడినే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారేమోనండి. ఎందుకనంటే ఏదైతే నిన్న ఇండియా టుడేకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో అడిగిన ఒక క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారి మీద మీ ప్రభుత్వం అక్రమమైన కేసులు పెట్టిందని అంటున్నారు కదా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటంటే అలా ఎలా అంటారు, సిఐడిని అలా అనొచ్చా, సిఐడి అనేది ఈ కేసుల్లో ప్రాథమిక ఆధారాలుండి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆ ఆధారాలతో కోర్టుకు సబ్మిట్ చేయడం వల్లే కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని 55 రోజుల పాటు జైల్లో పెట్టింది. దానిలో మా ప్రమేయం ఏంటుకుంటది, అసలు మా ప్రభుత్వంలో కానీ మా సిఐడి కానీ ఇలాంటి కుట్రపూరితమైన కేసులు పెట్టవు అని చెప్పడం జరిగిందండి. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 12 ఏళ్లుగా మనకు చెప్తుంది ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరిగిన తర్వాత సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి నా మీద కుట్రతో కేసులు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు, నన్ను ఇబ్బందులు పెట్టారు అని చెప్పుకుంటూ రావడం జరిగిందండి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈ కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని కనుక మనం ఒకసారి అనలైజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమా కాదా అనేది అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కాంగ్రెస్ లీడర్ పి శంకర్రావు గారు తన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ళ దగ్గర నుంచి హవాలా మార్గాల్లో అలాగే షెల్ కంపెనీల ద్వారా తన కంపెనీలో తెచ్చుకున్నాడు అని చెప్పి ఎవిడెన్సెస్ తో హైకోర్టులో పిల్లేసిన తర్వాత ఎర్రవనాయుడు గారు ఆ పిల్లులో ఇంప్లీడ్ అయ్యి తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పలేదండి. హైకోర్టు సిబిఐ వాళ్ళని ఈ డాక్యుమెంట్స్ తో ఏమన్నా ప్రైమాఫేసి ఉంటుందా, ఇది నిజమేనా, లేదు ఫేక్ డాక్యుమెంట్సా, ఈ ఆధారాలు ఫేక్ కా నిజమనేది తేల్చమని వాడు అడిగినప్పుడు సిబిఐ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈ ఆధారాలు కొంతవరకు నిజమని నమ్మొచ్చు, వీటిల్లో ప్రైమాఫేసి ఉంది అని వాళ్ళు నిర్ధారించిన తర్వాత హైకోర్టు అయితే కేసు ఫైల్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పిందే గానీ అప్పుడు కూడా హైకోర్టు అయితే ఇమీడియట్ గా జగన్మోహన్ అరెస్ట్ చేసేసేయండి అని చెప్పలేదండి. సిబిఐ వాళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్స్ ఏ షెల్ కంపెనీలు కలకత్తా, ముంబైలో వాటిలో ఇన్వెస్ట్ చేశారు, ఆ షెల్ కంపెనీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అయినటువంటి ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్ ఈ కంపెనీల్లోకి ఎలా డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి క్లియర్ ఆధారాలు సేకరించిన తర్వాత అడ్రస్తో సహా ఫోన్ నెంబర్తో సహా ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే శంకర్రావు గారు, ఎర్రవనాయుడు గారు కేసు పెట్టిన తర్వాత దాదాపు 8 నెలల పాటు ఎంక్వైరీ జరిగిందే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. కానీ ఇటు గనక ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిది, సోనియా గాంధీ ప్రమేయం ఉంది కాబట్టే కుట్రలో భాగంగా కేసులు పెట్టారు, ఇరికించారని చెప్తే గనక మరి గత 10 ఏళ్లుగా సోనియా గాంధీ గారు సెంట్రల్లో పవర్లో లేరు, ఆవిడ కేంద్రంలో కానీ సిబిఐని కానీ ఆడించేటువంటి స్థాయిలో ఆవిడ లేదు. అలాగే గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి పరిమితం అయ్యారు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సత్సంబంధాలు లేవు, పైగా మీరు పెట్టే కేసులతోనే చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద ఉన్న కేసులు గత 10 ఏళ్లుగా కానీ గత 5 ఏళ్లుగా కానీ ఒక్కటంటే ఒక్క కేసు అయినా కానీ కొట్టివేయబడిందా? మరి ఎందుకు మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసులు కేవలం కల్పితాలే అయితే, కుట్రతో పెట్టిన కేసులైతే ఇంతవరకు ఒక్కటి కూడా కొట్టేయబడలేదు అని కనుక ఆలోచిస్తే ఇవి నిజమైన కేసులే, ఆధారాలు గట్టిగా ఉన్నాయి అని మాత్రం మనం చెప్పుకోవాలండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఎందుకనంటే ఈ 5 ఏళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు అంతకు ముందు గనక ప్రతి వారం పాదయాత్ర చేస్తూ కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యేవాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వలేదంటేనే మనకు అర్థమవుతుందండి. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే ఈ 5 కేసుల విషయంలో స్కిల్ కేసులు ఏదైతే సిఐడి ఒక కేసును ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని యాడ్ చేసిందో చేసిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కోర్టు కస్టడీకి తీసుకోమని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో దాదాపు 8 నెలల పాటు ఎంక్వైరీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టిన తర్వాత మరుసటి రోజు ఎందుకు అరెస్ట్ చేశారు? పైగా స్కిల్ కేసులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ 3,000 కోట్లు అన్నారు, 300 కోట్లు, 270, 240, చివరికి 25 కోట్లు అన్నారు. ఆ 25 కోట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చినాయి అన్నారు. తీరా చూస్తే తెలుగుదేశం పార్టీలోకి 25 కోట్ల రూపాయలు వస్తే
అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి 25 కోట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీది అవినీతి అయితే 300 కోట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏ నీతి అనాలి? అదే విధంగా శాండ్ విషయం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఫ్రీగా శాండ్ ఇవ్వడం జరిగింది. కేవలం ట్రాన్స్పోర్ట్ కు మాత్రమే డబ్బులు తీసుకోవడం జరిగింది. కాబట్టి కేసు ఏం పెట్టారంటే ఇలా ఫ్రీగా ఇవ్వడం వలన ఖజానాకి లోటు వచ్చింది, ఖజానాకి నష్టం వచ్చింది చెప్పి కేసు పెట్టారండి. మరి ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఒక్క ఎకరం ఒక్క సెంటు కూడా సేకరించకుండా ఏ విధంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ లాస్ వచ్చింది అనేది చెప్పలేకపోయారు. ఇంకోటి ఫైబర్ గ్రిడ్ తీసుకుంటే కనుక వేల కోట్ల రూపాయలతో ఇతర రాష్ట్రాలు ఫైబర్ గ్రిడ్ ని అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 300 కోట్ల రూపాయలతో మాత్రమే ఫైబర్ గ్రిడ్ ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. 25,000 కిలోమీటర్ల పొడవు వైర్ లాగలిగారండి. ఇది ఆయన సాధించిన ఘనత. దానిలో అంటే వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేసిన ఇతర రాష్ట్రాల్లో అవినీతి లేనిది కేవలం 300 కోట్లతో అవినీతి ఎలా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇక చివరిగా మద్యం కేసు తీసుకుంటే కనుక మద్యం కేసు అనేది ఎస్పీఐ రెడ్డి గారికి మాఫీ చేయలేదండి. కేవలం ఇంట్రెస్ట్ ఏదైతే కోర్టు కేసు వచ్చిందో కోర్టు ఇచ్చిన తీర్పు రోజు నుంచే మాత్రం ఇంట్రెస్ట్ తీసుకోవటం వలన రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది అని చెబుతున్నారండి. అంటే ఈ విధంగా వీటిలో దేనిలోనూ ఆధారం లేకుండా కేవలం కేసు పెట్టిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేసి ఇదిగో మా సిఐడి చాలా చక్కగా పనిచేసింది, అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసిందంటే ఏ కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారి విషయంలో సిఐడి కలెక్ట్ చేసిన ఆధారాలకు మేము నమ్ముతున్నాము, ఈ ఆధారాలని కరెక్టే కాబట్టే ఈయన జైల్లో పెడతామని అనలేదు. మేము వివరాల జోలికి వెళ్ళము, ప్రైమాఫేసి ఉందో లేదో మాకు తెలియదు, ఈ సమయంలో మేము జోక్యం చేసుకోము, సిఐడి అడిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి మిమ్మల్ని కస్టడీలో ఉంచుతున్నాం అని మాత్రమే చెప్పారండి. మరి ఈ 2 కేసులు చూసుకుంటే కనుక ఎవరు కుట్రలతో పెట్టారు, ఎవరు నిజమైన కేసులు ఇరుక్కున్నారు అనేది మీరే ఆలోచించుకోండి.